యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని వాక్య సందేశాన్ని దేవుడు రాయించి ఆ మాటను తిమోతి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన ఇక్కడ 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. దేవుని ఎదుట పడనక్కరలేని వానిగాను అలలు లేచినను తుఫాను ఎగిసినను, అలలు లేచినను తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా, ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. బిడ్డలుగా ఆయన అంగీకరిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో పాపములో శాపములో పట్టబడి లోకములో జీవిస్తుండగా చెడు వ్యసనానికి బానిసలైపోయి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బంధుమిత్రులకు రక్త సంబంధిత అవమానం తెచ్చేటట్టుగా లోకములో ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలుగా పెరుగుతున్నటువంటి ఆ జీవితాన్ని దేవుని వాక్యం బోధించే ఒక సాధనంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దూరస్తులుగా ఉంటూ తల్లిదండ్రులకు పుట్టాన్ని కలిసి చేస్తుంది. బంధుమిత్రుల రక్త సంబంధిత సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే, నువ్వు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే, నా